హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్. 18th ఏప్రిల్ అంటే థర్స్డే నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లోని ఒక బుల్లిష్ పొజిషనల్ ట్రేడ్ తీసుకున్నాను. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సింపుల్. డైలీ చార్ట్లో మనం చూసినట్టయితే హెచ్డిఎఫ్సి హయ్యర్ లెవెల్స్ నుంచి స్ట్రాంగ్గా కరెక్ట్ అయిన తర్వాత ఒక మంచి కన్సల్టేషన్ అయితే క్రియేట్ చేసింది. ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ మనకి ట్రెండింగ్గా మారే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో నేను హెచ్డిఎఫ్సిని ట్రాక్ చేస్తున్నా. ఇక్కడ బాక్స్ డ్రా చేసే కదా, వన్స్ ఈ బాక్స్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత హెచ్డిఎఫ్సి అయితే అప్ సైడ్ బాగానే ర్యాలీ అయింది. రీసెంట్గా మళ్ళీ కొంత కరెక్షన్ వచ్చి మనకి 20-day మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్గా తీసుకుంటూ 16th ఏప్రిల్ అంటే ట్యూస్డే మనకి ఒక బుల్లిష్ క్యాండిల్ని అయితే ఫామ్ చేసింది. ఈ బుల్లిష్ క్యాండిల్ అంటే 16th ఏప్రిల్ హై లెవెల్స్ని నేను ఎంట్రీగా తీసుకున్నాను అండ్ లోని స్టాప్ లాస్గా ప్లాన్ చేశాను. వన్స్ మనకి 18th మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎంట్రీ అయితే దొరికింది. బట్ ఎంట్రీ దొరికిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూగా నెగిటివ్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగా నెగిటివ్లో ఉంది. ఆ రోజు అయితే ఏ సిచ్యువేషన్లోని కూడా నేను ప్రాఫిట్ని చూడలేదు. ఎండ్ ఆఫ్ ద డేకి నాకు ఆల్మోస్ట్ 10,000 రూపీస్ వరకు లాస్ కూడా ఉంది. యాక్చువల్గా నా స్టాప్ లాస్కి అయితే ఇంకా దూరంలోనే ఉన్నాను. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ చేస్తే 16,000 రూపీస్ లాస్ని బుక్ చేయాలి అనే మైండ్ సెట్తోనే నేను ట్రేడ్ని తీసుకున్నా. బట్ రోజంతా కూడా కంప్లీట్గా నెగిటివ్ ట్రెండింగ్లో ఉండేసరికి నాకైతే పొజిషనల్గా కొంచెం హోల్డ్ చేయడానికి అయితే కాన్ఫిడెన్స్ సరిపోలేదు. ఒకవేళ హోల్డ్ చేసినా కూడా ఎప్పుడైతే కంటిన్యూగా మనకి ఒక డే అంతా కూడా అంత నెగిటివ్గా ఉండి లోయర్ లెవెల్స్లో అంటే డే లో లెవెల్స్లో కనుక స్టాక్ క్లోజింగ్ ఇస్తుంది అంటే నెక్స్ట్ డే ప్రాబబ్లీ మనకి ఎయిదర్ గ్యాప్ డౌన్ అవడానికైనా అవకాశం ఉంది, లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ ఆ నెగిటివిటీ ఇంకొంచెం కంటిన్యూ అయ్యి కొంతవరకు ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనే ఉద్దేశంతో నేనైతే 9,500 రూపీస్ లాస్కి అయితే ఎగ్జిట్ అయిపోయా ట్రేడ్ నుంచి. ఆ రోజు నేను తీసుకున్న స్క్రీన్ షాట్ ఇది. యాక్చువల్గా నేను ఆ రోజు ట్రావెలింగ్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోని అయితే రికార్డ్ చేయలేకపోయాను. కాబట్టి ఇప్పుడైతే ఈ ట్రేడ్ని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవెన్ లూజింగ్ ట్రేడ్ అయినా విన్నింగ్ ట్రేడ్ అయినా అందులో నేర్చుకోవడానికి ఎంతో కొంత ఉంటుంది అనే ఒపీనియన్తో నేనైతే ఈ ట్రేడ్ని రికార్డ్ చేస్తున్నాను. 18th మార్నింగ్ ట్రేడ్ తీసుకున్నా అండ్ ఆఫ్టర్ 3 o'clock అంటే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ముందు 18th అంటే సేమ్ డే నేనైతే ట్రేడ్ నుంచి ఎగ్జిట్ తీసుకున్నా. వన్స్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఫ్రైడే మనకు మార్కెట్ అనుకున్నట్టుగానే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కొంత కరెక్ట్ అయింది. ఈ కరెక్షన్లో నేను ఇనిషియల్గా ప్లాన్ చేసిన స్టాప్ లాస్ లెవెల్స్ని కూడా హిట్ చేసింది. ఇక్కడ డ్రా చేసిన బాక్స్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ బాక్స్ ప్యాటర్న్ మనకి మళ్ళీ సపోర్ట్గా తీసుకుంటూ అంటే 20-day మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్గానే తీసుకుంది అని అనుకోవచ్చు. హెచ్డిఎఫ్సి అయితే డే ఎండ్కి 2.5% పాజిటివ్లో అంటే చాలా మంచి ర్యాలీ అయితే చేసింది. బట్ మనకైతే పెద్దగా యూజ్ ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ని బుక్ చేశాను 9,500 రూపీస్. ఒకవేళ ఆ రోజు 9,500 రూపీస్ లాస్ని బుక్ చేయకపోయినా కూడా నెక్స్ట్ డే ఫ్రైడే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్గా నా స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి 16,000 రూపీస్ వరకు లాస్ అయితే వచ్చిండేది. మార్కెట్లో ఇది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన స్టాప్ లాస్ని జస్ట్ హిట్ చేసి అక్కడ నుంచి రివర్స్ అయ్యి మనకి టార్గెట్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి స్టాక్స్. ఇదైతే చాలా కామన్గా జరిగేదే. నా ట్రేడ్స్లోని నా విషయంలో అయితే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. బట్ స్టిల్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి కాబట్టి నేనైతే లాస్ బుక్ చేయడానికి ఎప్పుడు కూడా హెజిటేట్ చేయను. నా టార్గెట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్రాఫిటబుల్గా ఉండడం మాత్రమే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ట్రేడ్ రికార్డింగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.